గ్రేటర్లో ట్రాఫిక్ సమస్యల నివారణకు సహకరిస్తామన్నారు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి. సిటీలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సహాయం చేస్తుందన్నారు. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సిటీ పోలీసులకు 50 పెట్రోలింగ్ వాహనాలు ఇచ్చామంటున్న రాజశేఖర్ రెడ్డితో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు ముఖ్యంగా చూస్తున్నాం, చాలా ప్రాంతాల్లో వర్షం పడ్డప్పుడు కానీ సాధారణ సమయంలో కానీ రోడ్ల మీద వాహనాల రద్దీ పెరుగుతున్న క్రమంలో అయితే తరచూ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేటువంటి వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అయితే ఇటు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్లను వీటన్నింటినీ కూడా తొలగించే ఉద్దేశంతో అయితే ఇటు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో అయితే ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మనం చూస్తున్నాం, వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనం ఒకసారి గమనిస్తే పెట్రోలింగ్ వాహనాలను ప్రత్యేకంగా రూపొందించడంతో పాటు వాటికి కావాల్సినటువంటి విధంగా ఫెసిలిటీస్ అన్నీ కూడా, అంటే ఒక ట్రాఫిక్ ఎంప్లాయీకి ఏదైతే ట్రాఫిక్ జామ్ల సమయంలో కానీ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించేందుకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ను కూడా ఈ యొక్క వాహనంలో డివిజన్ చేయడం జరిగింది. మనం ఒకసారి ఈ న్యూ పెట్రోల్ వెహికల్ని అయితే మనం పెట్రోలింగ్ వెహికల్ని అయితే ఒకసారి గమనిస్తే వెహికల్కి సంబంధించి ఇక్కడ సైరన్తో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా రికార్డ్ చేసేందుకు బాడీ కెమెరాస్, అదేవిధంగా దీంతో సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భంలో అక్కడ సమయానికి ట్రాఫిక్ అధికారులే చేరుకుంటారు కాబట్టి వారికి కావాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇటు ఉన్నతాధికారులతో పాటు ఇటు సంబంధిత కంట్రోల్ రూమ్కు అందించే విధంగా అయితే ఈ యొక్క ఎక్విప్మెంట్ను డిజైన్ చేయడం జరిగింది. నెట్ ఆధారంగా అయితే అధికారులు వారికి ఉన్నటువంటి ఒక వాకిటాకీస్తో కానీ ఇటు కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వడంతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని అయితే తీసుకొని ఏదైనా సమస్య ఉన్న ప్రాంతానికి వెంటనే వెళ్లేందుకు వీలుగా అయితే ప్రత్యేకంగా వాహనాన్ని కూడా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క వాహనాలు అదేవిధంగా మార్షల్స్ను కూడా ఇటు పోలీసులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే చూస్తున్నాం, చాలా రోడ్లు ఇప్పటికే రద్దీ ఉంటుంది. రద్దీ ఉన్న క్రమంలో ఇటు హెచ్సిఎస్సి అయితే ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్పాన్సర్స్ కూడా ఈ యొక్క వాహనాలను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. మనతో మాట్లాడడానికి ఇటు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీకి సంబంధించి ఇటు జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, అసలు ఎలాంటి ఒక ఏర్పాట్లు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం వచ్చింది? ముఖ్యంగా మనందరికీ కూడా తెలిసిందే, హైదరాబాద్ నగరం ఎంత విస్తరిస్తుందో దాంతోపాటుగా ట్రాఫిక్ అనేది కూడా ఎలా పెరుగుతుందో మనందరికీ కూడా తెలుసు. అయితే ఏ రకంగా కూడా డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా సపోర్ట్ చేయాలన్నా, ట్రాఫిక్ సమన్వయం చేయాలన్నా కూడా డిపార్ట్మెంట్కి కొంతకు సంబంధించినంత వరకు కొంత మ్యాన్ పవర్ షార్ట్ ఫాల్ అనేది ఉందన్నమాట. ఎమర్జెన్సీకి 4 వీలర్ పోయే దగ్గర కూడా కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మేము హెచ్సిఎస్సి తరఫున ఒక ఆలోచనతోటి డిపార్ట్మెంట్ కూడా ఒక కొత్త ఇనిషియేటివ్ చేద్దామనే ఆలోచనలతోటి ఏమవుతుందనంటే, మనకి పెట్రోలింగ్ బైక్స్ అనేది ఒకటి స్పాన్సర్స్ మనకి అక్రాస్ ద సొసైటీ నుంచి కూడా కొంతమంది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఈ బైక్స్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఈ బైక్స్ అంతా కూడా ఎలా ఉంటుందనంటే, మనకి ఈ రోడ్ సేఫ్టీ కోసమో ఎమర్జెన్సీ కోసమో ఎక్కడైనా కూడా ఈవెన్ ట్రాఫిక్ జామ్స్ అయినా కూడా, యాక్సిడెంట్స్ అయినా కూడా, తర్వాత వర్షం పడ్డా కూడా ఎక్కడైనా కూడా ఎమర్జెన్సీ లోపల వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా చెప్పాలంటే ఈరోజే ట్రాఫిక్ మార్షల్స్ అనేది కూడా ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాము. మనందరికీ కూడా తెలిసిందే, ఎక్కడ కూడా చూసినా ట్రాఫిక్ పెరిగినప్పుడు ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, తర్వాత ఓవరాల్గా చూసినప్పుడు మనకి ఎనీ పెద్ద కంపెనీ వచ్చినా కూడా ఒక 500-600 మంది ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి ఇబ్బంది అనేది ఉంటుంది. సో దాన్ని మానిటరింగ్ చేయాలంటే ట్రాఫిక్ వ్యవస్థలో వచ్చిన డిపార్ట్మెంట్ నుంచి కూడా మ్యాన్ పవర్ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేమందరం కూడా హెచ్సిఎస్సి నుంచి ప్రతి ఇన్స్టిట్యూషన్ని కూడా రిక్వెస్ట్ చేసి ఈ ట్రాఫిక్ మార్షల్స్ కోసం కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. చాలామంది ముందుకు వచ్చున్నారు. ఈరోజు 125 మందిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా 500 మంది వరకు పెంచాలనేది మా ఆలోచన. ఇప్పటికే 500 మంది మార్షల్స్ కూడా ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఏదైతే వివిధ ప్రాంతాలకు సంబంధించి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద అయితే ఆయా సంస్థల నుంచి ఇప్పటికే పొందడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క చర్యలు చేపడుతున్నట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ వినోద్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.